ఛత్తీస్గఢ్ దండకారణ్యం యుద్ధ భూమిని తలపిస్తుంది. ఎన్కౌంటర్లలో మావోయిస్టులు పిట్టల్లా రాలిపోతున్నారు. అయినా భద్రతా బలగాలు వేట మాత్రం ఆగడం లేదు. మావోయిస్టులను పూర్తిగా మట్టుపెట్టేందుకు కంకణం కట్టుకున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఈ మేరకు భద్రతా బలగాలు ఆపరేషన్తో ఏరి వేతకు పూనుకున్నారు. దీంతో వరుసగా భారీ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఇటీవల ములుగు జిల్లా చెలపాక ఎన్కౌంటర్ ఘటన మరవక ముందే ఛత్తీస్గఢ్లోని అబూజ్మాడ్ అడవుల్లో జరిగిన ఎదురుకాన్పుల్లో మరో 12 మంది హతమయ్యారు. ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం మరోసారి తుపాకుల తూటాలతో దద్దరిల్లింది. దంతేవాడలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో కాల్పుల మూత మోగింది. సుమారు 7 గంటల పాటు సాగిన ఈ కాల్పుల్లో 12 మంది నక్సల్స్ మరణించారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం తెల్లవారుజామున నుంచి దంతేవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భద్రతా దళాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. దక్షిణ అబూజ్మాడ్ అటవీ ప్రాంతంలో ఉదయం 3 గంటలకు ఈ ఎన్కౌంటర్ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. సిఆర్పీఎఫ్, నారాయణపూర్, దంతేవాడ, బస్తర్, కొండగావ్ జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ ఫోర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించడంతో ఎన్కౌంటర్కు దారితీసింది. సార్వత్రిక ఎన్నికల అప్పటి నుంచి ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టుల కోటలకు బీటులు వారుతున్నాయి. 4 నెలల వ్యవధిలోనే 250 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టులకు పెట్టని కోటల ఉన్న అబూజ్మాడ్లో ఈ ఏడాది భద్రతా దళాలు మాడ్ బజ్ అభియాన్ పేరుతో భారీ ఆపరేషన్లు చేపట్టాయి. మాడ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 100 మందికి పైగా మావోయిస్టులు భద్రతా దళాలు కాల్పుల్లో చనిపోయారు. అక్టోబర్లో దక్షిణ అబూజ్మాడ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఘటనలో భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి లభించింది. మావోయిస్టు ప్రభావిత బస్తర్ ప్రాంతంలో ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది భద్రతా సిబ్బంది, 2007 మంది మావోయిస్టులు చనిపోయారు. నక్సల్స్ చేతిలో 67 మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారంటూ వారిని మావోయిస్టులు చంపేశారు. దేశం నుంచి మావోయిస్టులను ఏరివేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా పట్టుదలతో ఉన్నారు. 2026 మార్చి 31 నాటికి ఆపరేషన్ కగార్లో భాగంగా ఈ దేశంలో మావోయిస్టులు పార్టీ ఉండకూడదన్న అమిత్ షా డెడ్లైన్తో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున వరుస ఎన్కౌంటర్లు చేస్తున్నారు. వరుస ఎన్కౌంటర్లలో ఛత్తీస్గఢ్ దండకార్యం యుద్ధ భూమిగా మారింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా గతంలో 18 రాష్ట్రాల్లో ప్రభావం ఉన్న మావోయిస్టులు ప్రస్తుతం ఛత్తీస్గఢ్ దండకారణ్యంకే పరిమితమయ్యారు. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న అబూజ్మాడ్ అటవీ ప్రాంతం టార్గెట్ గా భద్రతా బలగాలు అడుగులు వేస్తున్నాయి. సుమారు 1,00,000 మంది పారామిలిటరీ బలగాలు వరుస ఎన్కౌంటర్లకు దిగుతున్నారు. దీంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో హై అలర్ట్ వాతావరణం నెలకొంది. ఛత్తీస్గఢ్లో తీవ్ర అణచివేత ధోరణి ఉండడంతో మావోయిస్టులు తెలంగాణలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న నిఘా వర్గాల సమాచారంతో తెలంగాణ సరిహద్దుల్లో ఆ రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే వరుస ఎన్కౌంటర్లు మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి. కరోనా సమయంలో అగ్రనేతలు నెలరాలుగా తాజాగా జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లలో అనేక మంది మావోయిస్టులు, ముఖ్య నాయకులు ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్, సుకుమార్, నారాయణపూర్, దంతేవాడ జిల్లా పరిధిలో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించి మావోయిస్టులను ఎరవేసే పనిలో పడ్డాయి. భద్రతా బలగాలకు మావోయిస్టులకు జరుగుతున్న పోరుతో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఛత్తీస్గఢ్లో జరుగుతున్న పరిణామాలతో తెలంగాణ పోలీసులు అప్రమత్తతతో ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీతో పాటు మొత్తం గోదావరి పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ వాతావరణం కనిపిస్తోంది. ఇటీవల తెలంగాణలో 2 భారీ ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి. సెప్టెంబర్ 5న కరకగూడెం ఎన్కౌంటర్, డిసెంబర్ 1న చెలపాక ఎన్కౌంటర్లు జరిగాయి. తెలంగాణలో మావోయిస్టులు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన వాతావరణం కనిపిస్తోంది.